హలో ఫ్రెండ్స్. ఈ సంఘటన చాలా దుర్మార్గమైన సంఘటన. అక్కడున్న ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన. బీహార్‌లోని నలంద జిల్లాలో ఒక అమ్మాయి పైన ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడడమే కాకుండా, ఆ అమ్మాయిని నడి బజార్‌లో వీడియోలు తీసుకుంటా తన పైన తన ప్రైవేట్ పార్ట్స్ పైన తాకుతూ సెక్సువల్‌గా తనని హెరాస్ చేసుకుంటూ నడి రోడ్డు పైన తనని ఎవ్వరు ఆపకపోవడమే కాకుండా ఆళ్ళు చేసిందంతా వీడియోలు రికార్డ్ చేస్తుర్రు. వీడియో రికార్డ్ చేయడమే కాకుండా సోషల్ మీడియాలో పెట్టి అప్‌లోడ్ చేసిర్రు. ఇది ఎంత దారుణం. ఆ! ఇలాంటి సంఘటన అంతకుముందు ఒకసారి మణిపూర్‌లో జరిగింది. ఒక అమ్మాయిని నగ్నంగా కొంతమంది అల్లరి మూకలు నగ్నంగా దింపిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటివి తరచూ ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఎవరి లోపం? ప్రభుత్వాల లోపమా? ఎవరి లోపమా? మరి అక్కడున్నది ఇప్పుడు బీహార్‌లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తది గదా! బుల్డోజర్ సర్కార్ ఏం చేస్తుంది? ఆ! అమ్మాయిలకు పూర్తిగా సేఫ్టీ అనేది లేకుండా పోయింది. వీళ్ళకింత ధైర్యం ఎక్కడి నుంచొస్తుంది? నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారంటే ఇంకా కనబడకుంటే ఇంకెన్ని సంఘటనలు జరుగుతున్నాయి జెప్పండి. ఇది ఎవరి లోపం ఇది? భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అంటాం గదా! ఇప్పుడు అదే మాతల్ని నడి బజార్‌లో, నడి రోడ్ల మీద వీడియోలు తీసుకుంటూ వాళ్ళని సెక్సువల్‌గా హరాస్ చేసుకుంటా తింపుతుర్రు. మరి ఇప్పుడు అక్కడున్న బీజేపీ ప్రభుత్వం వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటదో చూడాలి.